నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ఆఫ్ క్యాపిటల్ సిటీ అమరావతి గురించి నేను గత చాలా వీడియోలు చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్న పాయింట్ ఏంటంటే సెకండ్ ఫేజ్లో ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చిన పొలాలు ఇచ్చిన వారికి ప్లాట్లు ఎక్కడ ఇస్తారని చెప్పి నెంబర్ ఆఫ్ కాల్స్ అనేవి వస్తూ ఉన్నాయండి. ముఖ్యంగా దీని గురించి నాకు తెలిసినంత సమాచారం నేను క్లారిఫై చేసేదానికనే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే తుళ్ళూరు మండలంలోని 19 గ్రామాల్లో ఆల్మోస్ట్ 16 గ్రామాలని ఫేజ్ 1 కింద తీసుకున్నారండి. ఇప్పుడు ఫేజ్ 2 కింద వడ్డమాను, హరిశ్చంద్రాపురం, పెదపరిమి ఈ 3 రెవెన్యూలు తీసుకుంటున్నారు. మీరు కనుక భౌగోళికంగా కనుక గమనిస్తే ఇన్నర్ రింగ్ రోడ్డుకి లోపల మనకి వడ్డమాను, హరిశ్చంద్రాపురం, పెదపరిమి అనే రెవెన్యూ 3 విలేజెస్ రెవెన్యూ అనేది మెజారిటీ షేర్ అనేది ఉంటుంది. సిఆర్డీఏ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కూడా ఏంటంటే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న వాటికి లోపలనే ఎల్పిఎస్ లేఅవుట్ అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న 29 గ్రామాల ఎల్పిఎస్ లేఅవుట్కి ఆనుకునే ఎల్పిఎస్ లేఅవుట్ వస్తుందనే మాట చెప్తున్నారు. అలానే కర్లపూడి వాళ్ళకి సంబంధించి కూడా ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఇచ్చే అవకాశం ఉందనే మాట అనేది తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ వచ్చిన స్పేస్ని బట్టి తూర్పు వైపున ఉన్న వాళ్ళకి, పడమర వైపున ఉన్న వాళ్ళకి కూడా మెజారిటీ షేర్ అనేది ఇచ్చేదానికి అనేది ఇక్కడ మనకి అనేదానికి ప్రయత్నం అనేది చేస్తామని చెప్తున్నారు. అలానే మనకేంటంటే ఎండ్రాయి, మద్దూరు, కర్లపూడి, వైకుంఠపురం ఈ రెవెన్యూలు అమరావతి మండలంలోని 4 రెవెన్యూలకు సంబంధించి ఏంటంటే సపరేట్గా ఒక లేఅవుట్ వేస్తారా, లేకపోతే వీటి దగ్గరలోనే ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ అని చెప్పి అంటే అన్నీ ఫైనల్గా అల్టిమేట్గా ఏంటంటే మనకి డిసెంబర్లో ఏదైతే ఈ అమరావతి మాస్టర్ ప్లాన్ క్యాపిటల్ సిటీ ఫేజ్ 2 దీనికి సంబంధించి ఏంటంటే మనకి ఎల్పిఎస్ లేఅవుట్ మ్యాప్ వచ్చిన తర్వాత మాత్రమే పూర్తి క్లారిటీ అనేది వస్తుందండి. అప్పటి వరకు ఏంటంటే ఈ వడ్డమాను, హరిశ్చంద్రాపురం ఈ పెదపరిమి విలేజెస్కి అయితే 95% ఛాన్స్ ఎగ్జిస్టింగ్ మాస్టర్ ప్లాన్కి ఆనుకుని ఇచ్చేదానికి అనేది ఛాన్స్ అయితే ఉందండి. ఇదైతే ఇంతవరకు ఉన్న సమాచారం అండి. థ్యాంక్ యూ.